జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వెలువచ్చడంతో పాటు ఆయన భద్రతకు సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా ఫిర్యాదు చేశారు. సో నేను అనుకున్నాను కేంద్ర హోంశాఖ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం రజీ పడుతుంది అనే ఈ అలిగేషన్ మీద, ఈ అభియోగం మీద వాళ్ళు కూడా స్పందిస్తారేమో, సో దట్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఏదైనా కనుక వాళ్ళ అభిప్రాయం చెబుతారేమో అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం, ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారికి బ్లాక్ క్యాట్ కమాండర్స్ కావాలి భద్రత పరంగా అని అంటే జస్ట్ అంతకుముందు ఆయన ఒక మాజీ మంత్రి మాత్రమే, ఒక శాసనసభ్యుడు కదా, ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ తనకిచ్చారు. ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి థ్రెట్ ఉంది అంటే వైస్ సెక్యూరిటీతో ఇచ్చారు ఇమ్మీడియట్గా. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రికి జెడ్+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి అది ఫాలో అవ్వట్లేదు అనే కంప్లైంట్ వచ్చినప్పుడు దాని మీద కేంద్ర హోంశాఖ కూడా ఎందుకు ఇంకా స్పందించలేదు అన్నదైతే నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకు వాళ్ళు స్పందించలేదు అని. సో ఈ అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఈ నెల 10వ తేదీ నుంచి జరిగే మలి విడత బడ్జెట్ సమావేశాలు ఏమైతే ఉంటాయో ఆ సమావేశాల్లో జగన్ గారి భద్రత విషయాన్ని కూడా పార్లమెంట్లో లేవనెత్తాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఒకవేళ పార్లమెంట్లో వాళ్ళు అంశాన్ని కనుక ప్రస్తావిస్తే అండ్ ఏ విధంగా జగన్ గారి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అనే దాని మీద తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్లో చెబుతారేమో. అండ్ పార్లమెంట్లో ఈ అంశం చర్చకు వచ్చిన తర్వాత అయినా ఢిల్లీ కేంద్ర హోంశాఖ ఖచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పుడైనా వాళ్ళు జగన్ గారి భద్రత విషయంలో ఏం జరుగుతుంది అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో చూడాలి. అన్ని అథారిటీస్కి కంప్లైంట్ చేశారు, వాళ్ళ నుంచి స్పందన లేదు. సో వాళ్ళ ఎంపీలకు ఉన్న రైట్ ఏంటి, నెక్స్ట్ ఇంకా పార్లమెంట్లో లేవనెత్తుతారు. పార్లమెంట్లో లేవనెత్తితే ఏం జరుగుతుందో చూడాలి.